హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. సో ఈరోజు మార్నింగ్ నుంచి 2 రోజుల వరకు ఏమైందో ఆ వీడియో పెట్టాననమాట. సో నేను ఒకే రోజు వీడియో తీయాలంటే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే చాలా చాలా వర్క్ ఉంది మాకు ఇప్పుడు. అందులోనూ పండ్ల కాలం కాబట్టి వద్దన్న వర్క్ వచ్చేస్తుంది. సో దానివల్ల నేను కంటిన్యూగా వీడియో పెట్టలేకపోయాను. సో ఇక నుంచైనా పెట్టడానికి ట్రై చేద్దామని అనుకుంటాను, కానీ కుదరట్లేదండి పనుల వల్ల. సో పనులు అయిపోయిన తర్వాత మరి రెగ్యులర్గా వచ్చేస్తాయి వీడియోస్. కొంచెం ఏమనుకోకుండా ఎక్స్క్యూజ్ చేసి వీడియోస్ చూస్తూ ఉండండి. తర్వాత ఈరోజు వచ్చేసి మార్నింగ్ ఏం చేస్తున్నా అంటే పులగం అలాగే ఏమంటారు పచ్చి పులుసు అనమాట. సో ఫస్ట్ బుడలు వేసి అంటే వేయించి పెట్టుకున్నటువంటి బుడలు ఇత్తనాలు, తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర, కారం, ఉప్పు వేసి మిక్స్ పట్టేసుకోవాలి. తర్వాత చింతపండు నానబెట్టుకున్నటువంటి కొంచెం చింతపండు వేసి నీళ్ళు వేసి కొంచెం బెల్లం కూడా వేసేసి మిక్స్ పట్టేసుకోవాలి. తర్వాత ఆ పేస్ట్ అంతా తీసి గిన్నెలో వేసుకొని తర్వాత దానికి తగినంత నీళ్ళు పోసుకోవాలి. మరీ జారుడుగా ఉండకుండా అలాగే మరీ చిక్కగా ఉండకూడదు. సో మోస్తరుగా ఉండాలన్నమాట. సో ఇది ఎక్కువగా మేము అంటే అమ్మగారి ఇంట్లో చేసుకుంటాము. పుట్టిల్లేమో రాయలసీమ, సో అత్తగారి ఇల్లు వచ్చేసి తెలంగాణ అనమాట. అలా 2 రకాల వంటలు వచ్చు. సో ఎస్పెషల్లీ నేను ఎక్కువగా రాయలసీమ వంటలు ఇష్టపడతాను. సో అవే చేస్తాను ఇంట్లో. సో కర్రీస్ అన్నీ అక్కడివే అనమాట. అప్పుడప్పుడు చేంజ్ చేస్తుంటానులేండి ఇక్కడ కూడా. సో అలా స్పైసీ ఎక్కువగా తింటాం మేము. సో అదే అలవాటు మా పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. కొంచెం మా వారు ఫస్ట్లో ఇబ్బంది పడ్డారు, తర్వాత మా వారికి కూడా అలవాటు అయిపోయింది అనమాట కారము. అలా అనమాట. తర్వాత ఈరోజు ఏంటంటే పులగం అంటే, సో పులగం కాదు ఇది కట్ పొంగలి అంటారు కదా మీరు, అదనమాట. పులగం అంటే అవి ఏమంటారు పెసలను పొట్టుతో వేసేదాన్ని పులగం అంటారు. సో ఇది కూడా సేమ్ మించుమించు అలాగే ఉంటుంది. సో కాకపోతే దాన్ని కొంచెం పచ్చిగా కనిపిస్తుంది. ఇది పొట్టు తీసి ఉంటుంది కాబట్టి పులగమే అనమాట. సో దాంట్లోకి కొన్ని ఉల్లిపాయలు కూడా వేసి చట్నీలోకి తాలింపు, మీరు కావాలంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మిక్స్ పట్టేసుకోవచ్చు. లేదనుకోండి కొంచెం తాలింపులో నేను ఇంగువ వేసి తాలింపు పెట్టేస్తాను అనమాట. సూపర్గా ఉంటుంది ఈరోజు టిఫిన్. అది టిఫిన్ తర్వాత మధ్యాహ్నం అన్నంలోకి సో పప్పు చేశాను. పప్పుతో పాటు కొంచెం ఫ్రై ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో క్యారెట్ ఉన్నాయన్నమాట. 4 సో ఆ 4 నేను ఈరోజు క్యారెట్ ఫ్రై చేద్దామని డిసైడ్ అనమాట. ఫస్ట్ నూనె వేసి తాలింపు గింజలు వేసి అవి చిట్పట్లాడిన తర్వాత ఉల్లిపాయలు బాగా చిన్న కట్ చేసుకొని అవి ఎర్రగా వేగిన తర్వాత మన క్యారెట్ కూడా కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి చిన్నగా కట్ చేసుకోవాలి. పెద్దగా ఉంటే తినరు. సో ఒక్కొక్కసారి తింటారు, ఒక్కొక్కసారి అసలు ఇష్టపడరు. మెయిన్ అయితే నేనే ఇష్టపడినండి ముందుగా చెప్పాలంటే. సో స్వీట్ అవి అయితే ఎక్కువగా తింటాను, కానీ ఈ క్యారెట్లో కొంచెం స్వీట్ అండ్గా ఉంటే నాకు నచ్చదు. సో అలా ఉండకుండా ఈరోజు స్పైసీగా చేశాను అనమాట. చాలా స్పైసీగా ఉంది, అలాగే సూపర్గా కుదిరింది. సో మీకు ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. ఆ క్యారెట్ల తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి 2 చుప్పలంతా తీసుకొని బాగా తరిగేసి మిక్సీలు పట్టేసుకొని అది ఉంటుంది కదా ఆ కొబ్బరికి పేస్ట్ అంతా దాంట్లోకి వేసేసుకొని కొన్ని నీళ్ళు వేసి సో బాగా మగ్గేంత వరకు కొద్దిసేపు మూత పెట్టి ఉంచాను. ఆ మగ్గిన తర్వాత క్యారెట్ అలాగే కొబ్బరి దాంట్లోకి ఉండిపోతుంది కదా. సో తర్వాత కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసేసి కాసేపు మూత పెట్టేస్తే రెడీ అయిపోయింది అనమాట. సో నేను వంట చేసి అన్ని పనులన్నీ అయిపోయిన తర్వాత పొలంలోకి వచ్చానమాట. 2-3 రోజులు కంటిన్యూగా ఉంది వర్క్. సో అది పెద్ద మనకు చూసే వాళ్ళకి వర్క్ అనిపించేది, కానీ చేసే వాళ్ళకి మాత్రం ఫుల్ వర్క్ అనమాట. ఈరోజు వచ్చేసి మేము రాళ్ళు ఏరుస్తున్నాం పొలంలో. రాళ్ళు దున్నే కొద్దీ చాలా రాళ్ళు వచ్చేస్తాయి కింద. మొత్తం రాళ్ళ పొలం అనమాట. సో ఆ రాళ్ళు ఎంతగా డిస్టర్బ్ చేస్తున్నాయంటే పంటను అంతగా డిస్టర్బ్ చేస్తున్నాయి. ఎంత ఏరినా సరే వచ్చేస్తూనే ఉన్నాయన్నమాట. అందుకని 2 మనుషులను పెట్టి ఏరే చేస్తున్నాం. ఆడవాళ్ళని పెట్టవచ్చు, కానీ సో ఆడవాళ్ళు అంతగా ఎత్తలేరండి. రాళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి. సో లావుగా ఉంటాయి, అలాగే చిన్నవి కూడా ఉంటాయి. చిన్నవంటే ఎత్తగలరు, కానీ మళ్ళీ పెద్ద రాళ్ళ కోసం వేరే వాళ్ళని పెట్టాలంటే కుదరదు. అందుకని కూలి ఎక్కువైనా పర్లేదు, డబల్ అయినా పర్లేదు అన్నట్టుగా 2 మగవాళ్ళని పెట్టి అరేంజ్ చేస్తున్నారు అనమాట మా వారు. సో నేను జస్ట్ నిలబడి చూస్తూ ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఉన్నాను. సో అటుపక్కేమో మా వారు దున్నిపిస్తున్నారు పొలంను.
ముందు వైపు. సో అందరం బిజీ అనమాట. ఈ పనుల కాలం కాబట్టి ఎక్కువగా మనం ఇంట్లో ఉండడం తక్కువైంది, పనులు చేయడం ఎక్కువైంది అనమాట. బీభత్సమైన ఎండ ఉండదండి. ఈ 4 days వచ్చేసి భయంకరంగా ఎండ ఉంది. సో వానలు పడినప్పుడు వానగా ఉంటుంది, ఎండలు వచ్చినప్పుడు ఎండగా ఉంటుంది. అందుకే నేను వంట చేసేటప్పుడు మార్నింగే కిటికీలోంచి ఎండ భయంకరంగా వచ్చేస్తుంది అనమాట. సో లైటింగ్ కూడా అది చూసారు కదా, మొత్తం పొలం అంతా రాళ్ళే ఉంటుంది. ఇప్పటికి మేము 2 times ఏర్పించాము, అయినా సరే దున్నుతుంటే రాళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట. సో ఇటుపక్క కొంచెం రాళ్ళు ఎక్కువగా ఉన్నాయి. సో దానివల్ల రాళ్ళు తీపిచ్చేసేయాలి, లేదనుకోండి మనం వేసినప్పుడు పంట అసలు సరిగ్గా రాదు. ముందు ఆ రాళ్ళన్నీ ఏర్పించేసి తర్వాత మళ్ళీ దున్నిపించి మళ్ళీ ఏర్పించి అలా 2-3 times అవుతూనే ఉందన్నమాట. సో దానివల్ల కొంచెం పనులు అలా సాగుతూ ఉన్నాయి, వీళ్ళు ఏరుతూ ఉన్నారనమాట. చెప్పాను కదా, అటుపక్క ట్రాక్టర్తో మా వారు దున్నిపించేస్తున్నారని. ఆ మూలకు ఉంది కదా, సో అటుపక్క మా వారు ఉండి ట్రాక్టర్తో దున్నిపించేస్తున్నారు. గడ్డి వచ్చేసి ఇంకా నార్మల్గా లేదండి, వర్షం భయంకరంగా పడుతుంది, గడ్డి కూడా భయంకరంగా వచ్చేస్తుంది. తర్వాత ఇది ఫస్ట్ డే అని చెప్పానుగా, ఫస్ట్ డే వచ్చేసి సీతాఫలం కాయలు ఉన్నాయి. సో వాటిని అంతని తెంపేస్తున్నారనమాట మా వారు. అది కూడా గుబురుగా అయింది చెట్టు. సో కింద ఏముంటాయో కూడా తెలియనంత గుబురుగా ఉంది. సో దానివల్ల ప్రూనింగ్ చేస్తారు. సో ప్రూనింగ్ చేస్తున్నారనమాట. సో ప్రూనింగ్ చేసేటప్పుడు అక్కడక్కడ కాయలు కూడా కనిపిస్తాయి కదా, అలా హార్వెస్టింగ్ అలాగే ప్రూనింగ్ అవుతుంది. ప్రూనింగ్ అంటే ఏమో అనుకున్నారు, అవి చెట్ల కొమ్మలు ఉంటాయి కదా, సో చెట్లను ఒక సైజులో కట్ చేసేదాన్ని ప్రూనింగ్ అంటారు అనమాట. సో కింద కొమ్మలన్నీ కట్ చేస్తే అవి పైకి వెళ్ళిపోతాయి, కింద డిస్టర్బెన్స్గా లేకుండా కిందంతా కాలువ వచ్చేస్తుంది. చూసారుగా, అటుపక్క కాలువ వచ్చేసింది కదా, అలా టోటల్గా ఇక్కడ చూడండి, కింద నేను ఉండే చోట చాలా గుంపుగా ఉంది. సో మొత్తం తీసేస్తారనమాట మా వారు. సో నేనేమో పడిన సీతాఫలం అన్నీ ఏరేస్తున్నాను. చూడండి ఎంత గడ్డి ఉందంటే అంత గడ్డిగా ఉంది, పైగా భయంకరంగా మొలసేసింది అటుపక్క. సో సీతాఫలం ఇప్పుడు సీజన్ కదా, వర్షం పడ్డ తర్వాత ఒకటి రెయిన్బో వచ్చిందనమాట. అదే దాన్ని చూస్తూ ఉన్నాము. చాలా రోజుల తర్వాత రెయిన్బో కనిపించింది, దానికి నేను చూస్తూ మీకు కూడా చూపించేస్తున్నాను అనమాట. మేము సిటీలో ఉండేటప్పుడు ఇలాంటివన్నీ అస్సలు చూడలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగుంది. చిన్నప్పుడు ఉండేటివి చూసే రెయిన్బోస్, వింత ఆకాశంలో రంగులన్నీ చూస్తున్నాము. ఈ సిటీలో ఉంటే ఎప్పుడు చూడు ఇంట్లోనే డోర్లు వేసుకొని ఉంటామన్నమాట. సో ఇక్కడ అలా కాదు, ఫ్రీడమ్ ఉంటుంది, పైగా వాతావరణాన్ని చూస్తూ ఉండొచ్చు అనమాట, అబ్జర్వ్ చేస్తూ బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ ఒకటి లావు అయింది, సో అది తీసేస్తున్నాము. ఒకటి ఫస్ట్ కాయ కాసింది అనమాట. మిగతా చెట్లని ఇంకా రావట్లేదు, ఎందుకో ఏంటో తెలీదు, అప్పుడు బాగా దెబ్బతిన్నాయి కాబట్టి సరిగ్గా రాలేదనమాట కాయలు. సో ఈ సొరకాయ కూడా ఫస్ట్ టైం కాసిందనమాట. మనం అక్కడ 1-2-3 చెట్లు పెట్టాం కదా, ఇంతకుముందు చూపించాను కదా, ఆ చెట్లలో ఉండి ఒకటి సొరకాయ వచ్చింది. ఇది Day 2 అనమాట. సో Day 2 ఏమైందంటే చెట్ల దగ్గర కొంచెం గుంతలు తీయాల్సి ఉంది. సో ఆ గుంతలు కూడా తీస్తున్నారనమాట, మధ్యలో గ్యాప్స్ ఉండే చోట. తర్వాత ఇంకొకటి రాళ్ళు ఏర్పించాం కదా మేము నిన్ననే కాదు, చాలా డేస్ నుంచి ఏర్పిస్తూ ఉన్నామన్నమాట రాళ్ళు. ఒకప్పుడు ఈ పొలంని అసలు పట్టించుకోలేదనమాట, ఈ మధ్య కొత్తగా స్టార్ట్ చేసాము ఈ కింది పొలంనంతా. సో దానివల్ల పొలంలో ఉండేటువంటి రాళ్ళు రప్పలు ఎక్కువగా ఉంటాయి కదా ఫస్ట్ టైం చేసేటప్పుడు. సో కొంచెం ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది, చేయాల్సిన వర్క్ ఎక్కువగా ఉంటుందన్నమాట, మామూలుగా ఉండదు. అక్కడ దిగేంత వరకు మనకు ఏముందిలే చేసేస్తాం అనిపిస్తుంది, కానీ దిగిన తర్వాత మాత్రం చుక్కలు కనిపిస్తాయి. సో ఎంత చేసినా ఇంకా తక్కువనే అనిపిస్తుంటుంది, చేసే కొద్దీ పని ఊరుతూనే ఉంటుంది. డే బై డే ఎంత చేసినా ఇంకా డబల్ పెరుగుతూ ఉంటుందన్నమాట. అలా చేయడంలో ఇది 4th డే అనుకుంటా. సో రాళ్ళు ఏర్పించిన తర్వాత, సో అలా రాళ్ళు చాలా ఉన్నాయి. దానికి తోడు ఆ రాళ్ళు కూడా ఎత్తిపోయాలంటేనేమో ఇంకా మనీ ఎక్కువగా అవుతుంది. సో పని కదా అని మా వారు అక్కడక్కడ గుంతలు తీపిచ్చేసి పెద్ద గుంత తీసి చాలా రాళ్ళు వచ్చాయి కదా పొలంలోని. సో ఆ రాళ్ళన్నీ అదే మట్టిలో పూడ్చేశారనమాట. సో ఎత్తిపేసి ఇంకా ఖర్చు పెరిగిపోతుందనే ఉద్దేశంతో.
చాలా ఒక పెద్ద సైజు గుంత తవ్వి ఆ గుంతలోనే ఇంకా చాలా రాళ్ళు ఉన్నాయి కదా, అవన్నీ దాంట్లో వేసి తర్వాత పూర్తి చేస్తారనమాట. అలా చాలా ఉన్నాయన్నమాట పొలం అంతా. సో ఇలా గుంతలు తీస్తూ తీస్తూ ఉన్నారు. చెప్పాను కదా ముందు వీడియోలో. సో మొత్తం ఆ రాళ్ళన్నీ వాళ్ళొక్కరే ఏరలేదు. సో వాళ్ళు జస్ట్ వన్ డేనే పని చేస్తారనమాట. మిగతా రోజులంతా ఈ ముందు నుంచి ఏరుతూనే వస్తున్నాం. సో అలా ఏరిన తర్వాత మిగిలిన రాళ్ళని ఏం చేస్తాం, అటు తీసుకెళ్ళి పాడలేం కాబట్టి సో మన పొలంలోనే పెద్ద గుంత తీసి అందులో దిగుతున్నాం. చూడండి భయంకరంగా ఎండ ఉంది. సో ఆ మొహాలు చూసారా ఎలా మాడిపోయాయో. అంత ఎండ తట్టుకోవడం మా వల్ల కాలేదు 4 days నుంచి. కానీ ఇంకేం చేస్తాం, ఎండున్నప్పుడే పనులు చేసుకోవాలనుకుంటాను. సో ఎండ తర్వాత ఊరికే వాన వస్తుంది. దాదాపు 1 month నుంచి పని సాగట్లేదు. పైగా ఊరికే గడ్డి వచ్చేస్తుంది. ఆ గడ్డి తీయడమే పనిగా సరిపోయింది. లేదనుకోండి పురుగు పుట్ర వచ్చేస్తే పైగా ఆ గడ్డి వల్ల చెట్లన్నికి పురుగులు కూడా పెరిగిపోతాయి అన్నమాట. సో దానివల్ల కూడా పనులు కొంచెం లేట్గా అవుతున్నాయి వర్షాల వల్ల. సో అవి ఎక్కువగా పడట్లేదు, అలాగని తక్కువగా లేవు. సో కంటిన్యూగా రావడం వల్ల పనులు పెండింగ్ అయ్యాయి. ఈరోజు మాత్రం 4 days నుంచి భయంకరంగా ఎండుంది. ఎండున్నా పర్లేదు అన్నట్టుగా అలా వర్క్ జరుగుతూ ఉంది. ఎంత ఎండున్నా పని జరుగుతుంది, కానీ వర్షం ఉంటే పని అస్సలు జాగదు. సో అందువల్ల ఈ 1 week నుంచి నేను సరిగ్గా వీడియోస్ పోవడానికి కారణం అదే. సో నాకు మాట్లాడడానికి కూడా శక్తి సరిపోవట్లేదు. ఎందుకు అంటే చెప్పాను కదా, ఎండకు తిరిగితే మాత్రం తల పగిలిపోతుంది. సో అక్కడికే తలపైన టవల్స్ వేసుకున్నాము. అయినా కూడా ఎంత టవల్ వేసుకున్నా ఎండ ముందు ఎంత అండి ఆ టవల్. సో తలపైన అలా అనమాట. చూసారు కదా ఉదయం ఎంత ఎండ ఉందో. ఎంత అయింది అనుకున్నారు టైము? 11:10 అయింది అంతే, అంతకు మించి ఎక్కువ కాలేదు. ఆ 11:10కే బీభత్సమైన ఎండ కనిపిస్తుంది. బీభత్సంగా భయంకరంగా ఉంది ఎండ అనమాట. సో ఎండ తట్టుకోలేకపోయాము. దానికి తోడు ఒక సిచ్యువేషన్ జరిగింది. పైప్ లైన్ పగిలిపోయింది అనమాట. ఎందుకు పగిలిపోయింది అంటే రాళ్ళు ఉన్నాయి పక్కన. రాళ్ళ కోసం తీసిన గుంత ఉంటుంది కదా, అది పొరపాటున పైప్ లైన్కి తగిలి మొత్తం ఉల్టా పల్టా అయింది. ఈరోజు పని డబల్ పని అవుతుంది అనమాట. సో మనం ఒకటి అనుకుంటాం అనుకోండి, అది జరగదు, డబల్ పని వచ్చేస్తాయి. సో ఆ పనికి ఈ పని రెట్టింపు పని అయిపోయింది అనమాట. పైప్ లైన్ అంటే డ్రిప్పర్ పైపులు ఉంటాయి కదా, వాటికి నీళ్ళ సప్లై అవుతుంది అన్నమాట. అది కింద నుంచి పోతే ఆ పైపుల్లో ఒకటి ఇలా అది జేసీబీ వచ్చేసి తీస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా దానికి తగిలి ఆ పైపు బ్లాస్ట్ అయింది. సో మొత్తం అంటే పగిలిపోయింది అనుకోండి. బ్లాస్ట్ అంటే బ్లాస్ట్ కాదు. సో అలా దానికి అది కొండి తగిలి మొత్తం ఇరిగిపోయి నీళ్ళన్నీ బయటకు వచ్చాయి. సో నీళ్ళన్నీ బయటకు వచ్చిన తర్వాత అది ఎక్కడుందా అని పైపు చూస్తున్నారనమాట మా వారు. సో చూసేటప్పుడు అది మొత్తం మామూలుగా ఊరికి ఇలా చీలింది అనుకున్నారు, కానీ తీరా వస్తే చాలా పొడవుగా పగిలిపోయింది అనమాట. అదొక డిజాస్టర్ ఈరోజు. సో దానికోసం పైపు వెతుకుతూ ఉన్నారు. సో వెతికిన తర్వాత దాన్ని అతికియాలి. సో వెతకడం ఒక పని అవుతే దాన్ని అతికేయడం డబల్ పని. సో అది ఇంకా ఇప్పటికీ కాలేదు. సో కొంచెం టైం పడుతుంది. సో పైగా ఎండ కూడా బాగా కొడుతుంది. చూసారుగా ఫుల్ ఎండ ఉంది. సో మీ సైడ్ ఎలా ఉందో కింద నాకు కామెంట్ చేసి చెప్పండి. ఆల్రెడీ నేను ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి వానలు పడుతూ ఉన్నాయన్నమాట. ఎండ కొట్టినప్పుడు తీసినటువంటి వీడియోలు చూడండి. వెతకగా దొరికేసింది పైపు. మొత్తం చూడండి ఇరిగిపోయింది. ఇంక ఇప్పుడు పైప్ ఆ చెట్లకంతా వాటర్ బంద్ అయిపోయింది అనమాట. సో ఆఫ్ చేసిన తర్వాత కాస్త నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత అప్పుడు తవ్వగా దొరికిందనమాట అది పైపు. చూడండి ఆ బరువుకి ఈ పైపు ఎంతసేపు ఉంటుంది. సో మొత్తం పగిలిపోయింది. చూసారుగా ఇంకా ఎండ అస్సలు తగ్గలేదు. ఎప్పుడు 3-4 గంటలు కూడా ఇంకా ఎండగానే ఉంది 5 వరకు అనమాట. ఓ పక్క కలుపు కూడా తీస్తున్నారనమాట. సో మన దున్నేసింది కదా, మొత్తం దున్నిన తర్వాత చెట్ల దగ్గర కలుపులు తీస్తున్నారు. తీసిన తర్వాత మళ్ళీ మిగతా వర్క్ జరుగుతూ ఉంది. సో నేను వీడియోస్ పెట్టకపోవడానికి డైలీ కారణం ఇదే. సో వర్క్ వల్ల. సో మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా మన ఛానల్ను షేర్ చేయండి. ఉంటాను, బాయ్. మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.